వంశకర్త అన్నాడు కదా భృగు మహర్షి. అందుకే అసమంజసుడు వెళ్ళిపోయిన వంశం నిలబడింది. అంశుమంతుడు మిగిలాడు మనవడు, అందుకని వంశకర్త అయ్యాడు. ఋషివాక్కు ఉత్తినే పోవడానికి వీల్లేదు. మహాత్ములైన వారు తపస్సిద్ధి ఉన్నటువంటి వారి నోటి వెంట వచ్చిన మాట ఎంత సత్యమవుతుందో రామాయణం నిరూపణం చేస్తుంది. కాబట్టి ఇప్పుడు అంశుమంతుడికి పట్టాభిషేకం చేశాడు. తాను కొన్ని వేల సంవత్సరములు పరిపాలించిన తరువాత పట్టాభిషేకం చేసి దేహధర్మాన్ని పొంది తర్వాత ఆయన స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. అంశుమంతుడు చాలా కాలం ఎలా గంగని భూమి మీదకి తీసుకురావాలి అని ఆలోచన చేస్తూనే ఉన్నాడు, పరితపిస్తూనే ఉన్నాడు, పెద్దలను సంప్రదిస్తూనే ఉన్నాడు. సగర చక్రవర్తి చెయ్యలేకపోయాడు, అంశుమంతుడు చెయ్యలేకపోయాడు. కొన్ని వేల సంవత్సరములు రాజ్యభారాన్ని మోసిన తరువాత నేను ఇక గంగావతరణం చేయించలేను అని బాధపడి అంశుమంతుడు కూడా తపస్సు చేసి శరీరాన్ని వదిలిపెట్టేశాడు. దిలీపుడు రాజ్యానికి వచ్చాడు. దిలీపుడు కొన్ని వేల సంవత్సరములు రాజ్య పరిపాలన చేశాడు. ఆయన కూడా తన ప్రపితరులను ఎలా తరింప చెయ్యాలని ఆలోచించాడు. మీరు ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. శ్రీరామాయణమునందు ప్రతిపాదింపబడేటటువంటి విషయమునకు మనము వారసులము. మన వరకు కాదు, మనకు ముందు పుట్టినటువంటి వారెవరున్నారో, శరీరమును విడిచిపెట్టిన వారెవరున్నారో వారికి ఉన్నత గతులు కలిగేటట్టుగా ప్రవర్తించడం మన ప్రాథమికమైనటువంటి కర్తవ్యం. వంశంలో పుట్టిన వాళ్ళ మీద ఎంత గౌరవం ఉండాలి. కనీసం తన వంశంలో పుట్టిన పెద్దల పేర్లు కొన్ని తెలిసి ఉండాలి. కూతురు నిశ్చితార్థం చేస్తుంటే మా తాతగారు ఫలానా, మా ముత్తాతగారు ఫలానా, ఆయన ఈ మంచి పనులు చేశారు, ఇంకొక ఆయన మంచి పనులు చేశారు. తన వంశం గురించి తనకి తెలిసి ఉండాలి, వాళ్ళ గురించి ఆర్తి ఉండాలి. అందుకే ఎక్కడి సగర చక్రవర్తి? సగర చక్రవర్తి కొడుకు అసమంజసుడు, అసమంజసుడి కొడుకు అంశుమంతుడు, అంశుమంతుడి కొడుకు దిలీపుడు, దిలీపుడు కొడుకు భగీరథుడు. దిలీపుడు కూడా గంగావతరణం చేయించలేకపోయాడు, ఆయన కూడా శరీరత్యాగం చేసేశాడు. తర్వాత భగీరథుడు వచ్చాడు. ఎప్పుడో జరిగింది మా వంశంలో, ఇప్పుడు మాత్రం మేము ఏం చేస్తామంటే అక్కడ ఒక గోడ కట్టించి దాన్ని ఒక స్మారక స్తూపము అని చెప్పి అప్పుడప్పుడు చూడ్డానికి వెళ్ళి రావడానికి, ఓ దండ వేయడానికి, ఓ నమస్కారం పెట్టడానికి కూడా వాడుకోవచ్చు. కాదు, వాళ్ళని తరింప చేయడం నా కర్తవ్యం అని అనుకున్నాడు. దానికి ఆయన చేసిన త్యాగం ఏమిటో తెలుసా? రాజ్యాన్ని మంత్రులకు అప్పచెప్పాడు. అప్పచెప్పి ఎవరి కోసం? తన వంశంలో తనకి ముందు జన్మించినటువంటి ప్రపితరుల కోసమని చెప్పి వాళ్ళని తరింప చెయ్యడానికి రాజ్యభోగాలు వదిలి గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి గొప్ప తపస్సు చేశాడు. ఎన్నేళ్ళు అంటే వాల్మీకి మహర్షి అన్నారు కొన్ని వేల సంవత్సరములు నడిచిపోయి అన్నాడు. దేనికి? తన కోసం కాదు, తన వంశంలో ముందు వచ్చిన వాళ్ళని ఉద్ధరించడానికి అంత మహాత్యాగం చేశాడు. ఊర్ధ్వబాహు పంచతప మాసాహారో జితేంద్రియ తస్య వర్ష సహస్రాణి ఘోరే తపసి తిష్ఠితః. ఆయన ఊర్ధ్వబాహు, రెండు చేతులు పైకెత్తి, పంచతప అంటే 5 అగ్నిహోత్రముల మధ్య ఉండడం. గ్రీష్మ ఋతువులో మంచి ఎండ కాస్తున్నప్పుడు 4 వైపుల దగ్గరగా అగ్నిహోత్రాన్ని పెట్టుకుని సూర్యుడి వంకే చూస్తూ తపస్సు చేస్తారు. అంటే ఒక తపస్సు చేసేటప్పుడు మనసు లగ్నం చెయ్యాలి అంటే ఆసన శుద్ధి, శరీరమునకు కొంత సౌకర్యము ఉంటే కదా మనసు నిలబడుతుంది. అంటే ఎంత వ్యగ్రతతో చేశాడంటే ప్రతిబంధకములను అధిగమించి భగవంతుని యందు దృష్టి పెట్టాడు. ఎవరి కోసం ఈ కష్టం? తన పూర్వీకుల్ని తరింప చేయడానికి. అది రామాయణం.